గుడ్ మార్నింగ్ అండి. సిట్టిబలిజ సోదరులు అందరికీ మరియు సోదరీమణులకి, యువత మరియు విద్యార్థులకు, మన గౌరవ సంఘీయ పెద్దలకు అందరికీ కూడా మా యొక్క నమస్కారములు. ప్రస్తుతం మనం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరియు ఇతర దేశాల్లో సిట్టిబలిజల యొక్క కార్తీక మాసం వనభోజన మహోత్సవాల్ని చేసుకోవడానికి ఎన్నో సంఘాల వారు మరియు గ్రామాల వారు సిద్ధం చేసుకుని ఉన్నారు. ఈ యొక్క గత వారం నుండి మరియు ఈ యొక్క ఆదివారం నుండి ఈ యొక్క కార్యక్రమంలో మనం మన ఆత్మీయ సమ్మేళనంతో పాటు మనం డిస్కస్ చేసుకుని మనం తెలియని వారికి తెలిసే విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో కులగణనం దాని యొక్క ప్రాముఖ్యతను కానీ మరియు ఈ యొక్క కులగణనంలో జరుగుతున్న సమస్యలు కానీ మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కోల్పోయిన రిజర్వేషన్ ఉందో ఆ యొక్క రిజర్వేషన్ సాధించడానికి మన పెద్దలు చేస్తున్న పోరాటాలు కానీ మన వంతు బాధ్యతగా మనందరం కూడా వివరించాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాబితాలో మన బీసీబీ జాబితా కానీ బీసీ జాబితాలో కానీ సిట్టిబలిజల యొక్క క్యాష్ నేమ్, కులం నేమ్ అనేదే మెన్షన్ లేకుండా ఉందని మన పెద్దల ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క సమయంలో మనం ప్రస్తుతం యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన మనల్ని బీసీబీ రిజర్వేషన్ జాబితా నుండి ఈ యొక్క రాష్ట్రంలో తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనకి రిజర్వేషన్ సదుపాయం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనం రిజర్వేషన్లు కోల్పోవడం జరిగింది. కానీ ఇప్పటికే ఈ యొక్క రిజర్వేషన్లు తిరిగి పునరుద్ధరించడానికి మన పెద్దలు ఎంతోమంది, మీరా కుమార్ గారు మరియు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న పెద్దలు ఇంకా ఎంతోమంది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన గవర్నమెంట్స్లో ఉన్న నాయకులు కానీ అఫీషియల్స్ కానీ ఎంతోమంది ఎన్నో వేదికల మీద మనం కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికి మరియు మనం అడిగే ఈ రిజర్వేషన్ ఏ విధంగా న్యాయపరమైనది, సహేతుకమైనది అనే విధానంలో ఎంతోమంది దీని గురించి వివరించడం జరిగింది. కానీ ప్రస్తుతానికి మనం ఏ స్థాయిలో ఉన్నామంటే కులగణనంలో మన యొక్క సిట్టిబలిజి కులం అనేదే లేదు. చాలామంది గౌడ కులం సర్టిఫికెట్ తీసుకుని పిల్లలకి రిజర్వేషన్ పొందడానికి ఏ ఇబ్బంది ఉండదు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచన ఎంతమాత్రం సబబు కాదండి. ఎందుకంటే ఈ యొక్క జనరేషన్ వారి యొక్క తల్లిదండ్రులు రాష్ట్ర విభజనకు ముందు బీసీబీ సిట్టిబలిజి క్యాష్ సర్టిఫికెట్ పొంది ఉంటారు. వారి పిల్లలకి గౌడ క్యాస్ట్ పైన మనం బీసీబీలో రిజర్వేషన్ పొందే అవకాశం కానీ చాలా బహు తక్కువ భవిష్యత్తులో ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక మంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు డాక్యుమెంట్ వ్యాలిడేషన్లో తండ్రి తల్లి కులం వేరు మరియు విద్యార్థిని ఆ ఉద్యోగాలకు ఎవరైతే అర్హత పొంది ఉన్నారో వారి యొక్క కులం వేరవడం ద్వారా అక్కడ కూడా మనం సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కావున మనం కోల్పోయిన రిజర్వేషన్ని తిరిగి పొందడానికి అందరం కూడా మన వంతు సహాయంగా ప్రస్తుతం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో ఎంతోమంది పెద్దలు, మూర్తి గారు మరియు పేరున ఇంకా ఎంతోమంది ఉన్నారు. అందరినీ కూడా మనం ఎవరు ఏ మంచి పని చేసినా వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తూ మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మనకు వంతు బాధ్యతగా వాళ్ళ పోరాటాలు కోర్టుల్లో కానీ ఈ యొక్క సమాజంలో కానీ మరియు గవర్నమెంట్స్లో కానీ వాళ్ళ పోరాటాలు చేస్తున్నారు. కానీ మనం కనీసం వారికి ఒక నైతిక ధైర్యాన్ని కానీ ఒక మానసికంగా వాళ్ళకి బలాన్ని చేకూర్చే విధంగా మన యొక్క కార్యక్రమాలు ఉండటం లేదనేది చాలా నిజమండి. ఎందుకంటే మనం ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటున్నాం, మన కులం ఐక్యత, బలం, మనం అన్ని మాటలు చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కడా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కోల్పోయిన సిట్టిబలిజల యొక్క రిజర్వేషన్ పైన గొంతుని గట్టిగా వినిపించేవారు ప్రస్తుత ప్రభుత్వాల్లో ఉన్నవారు కానీ
మరియు ఈ ప్రభుత్వాల్లోని ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు కానీ ఎవరు కూడా మన సంఘీయులే గొంతుని వెత్తలేకపోతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మరియు ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో మనం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మనం రాష్ట్రం విడిపోవడం ద్వారా మనకు చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మనం పూర్తిగా తొలగించుకుని మన రిజర్వేషన్ని పొందాలంటే మనం అందరం కూడా ఒక గొంతుకై అందరూ కూడా ఒక దారిలో నడిస్తేనే ఈ రిజర్వేషన్ మనం సాధించగలం. దీనికి మీ వంతు సహాయంగా మన జరగబోయే ఈ కార్తీక మాస వనభోజనాల్లో కానీ మరియు తెలంగాణ ఆంధ్రాని కాదు, ఈరోజు తెలంగాణలో కులం గణనంలో మన శెట్టి బలిజల యొక్క పేరే లేదు. అట్లాంటిది రేపు గౌడ సర్టిఫికేట్ కూడా ఇచ్చే అవకాశాలు క్లిష్టమవుతాయి. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఇదే విధానంతో చాలా కష్టతరంగా మారే అవకాశాలు ఉంటాయి. సో ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అందరూ కూడా మన సోదరులే. అక్కడ ఉన్నవారే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నవారే అక్కడ ఉన్నారు. సో మీరందరూ ఈ కష్టం మనది కాదు కదా, ఈ రాష్ట్రం మనది కాదు కదా అని అనుకోవద్దు. మీ అన్నయ్య గారు అక్కడ ఉంటే తమ్ముడు ఇక్కడ ఉంటాడు, అక్క ఆంధ్రాలో ఉంటే చెల్లాయి హైదరాబాద్లో ఉంటుంది. చెల్లాయిది ఒక కులం మరియు రిజర్వేషన్ లేని కులం, ఆ అక్కది రిజర్వేషన్ ఉన్న కులం. కానీ సమాజంలో కుటుంబాలు ఎదగాలంటే రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో లక్షలు మరియు ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని కొన్ని ఉద్యోగాలకి రిజర్వేషన్ పోషించే పాత్ర మరియు చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అందరం కూడా చూడండి, దాని యొక్క పై అవగాహన పెంచుకోండి, దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి. ఉన్నదాన్ని ఓడగొట్టారు, దాన్ని తిరిగి సాధించడానికి మనం ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో యాక్టివిటీగా వర్క్ చేస్తూ ఉంటాం. మనకి పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఎందుకు ఈ నిర్లిప్త ధోరణో అర్థం అవట్లేదు. ఇప్పటికైనా జరిగిన నష్టం ఏమీ లేదు. అందరూ మీరు ముందుకు రండి, మన పెద్దలతో మనం కలిసి నడుద్దాం. ఈ యొక్క కార్తీక మాస వనభోజనాల్లో ఈ యొక్క రిజర్వేషన్ కోల్పోయిన దానిపైన మరియు ఏ విధంగా తిరిగి పొందాలనే దానిపైన మనం అందరం కూడా ఒక గొంతుకై ఒక మాట మీద ముందుకు వెళ్ళి దీన్ని సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ చేయాలి. ఎందుకంటే నేటి ఈ యొక్క సమాజంలో సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ఉన్నత పదవులు ఉన్నవారు కూడా సోషల్ మీడియాలో ఒక విషయం పైన ట్రెండ్ చేయడం ద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్కి చేరుతుంది. దీని ద్వారా మన యొక్క సమస్య యొక్క తీవ్రతని తెలుసుకుని దీని మీద సత్వరం ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. మీ వంతుగా అన్ని గ్రూప్స్లో కూడా మీరు యొక్క విషయం పైన షేర్ చేయండి. మరియు మనం అందరం కూడా ఒక బాటలో నడిచి ఈ తెలంగాణలో మన యొక్క రిజర్వేషన్ పునరుద్ధరించాలని, ఇప్పటికే మంచి ప్రభుత్వ స్థాయిలో ఎవరైతే మంచి పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి వంతు బాధ్యతగా కులం పైన ఉన్న అభిమానం కానీ కులంలో మనం ఉన్నందుకు మన కులం యొక్క రుణం తీర్చుకునే విధంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు. జై శెట్టి బలిజ.